మా అన్నకి చిన్నప్పటి నుంచి ఈత వచ్చు. సో మా అన్న ఈత కొడుతున్నాడు, చిల్ అవుతున్నాడు. ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే, కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా. నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. గాయస్, ఇక్కడైతే నాన్నది ఒక కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. మన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాలభైరవ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకోవాలి. దాని తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్లో డుడ్డి గణపతిని మనం దర్శించుకోవాలి మెయిన్గా. దాని తర్వాత శివుని దర్శించుకోవాలి. సో మనమైతే వెళ్ళిపోదాము. చిన్న జీవితం పెద్ద జీవితం ఏమో కానీ మనమైతే ఈ జీవితానికి పుట్టేసాము. ఈ జన్మలో అయితే ఇక మళ్ళీ తలరాత ఎట్లున్నా తెలియదు కానీ మొత్తానికైతే మనము కాశీకి అయితే వచ్చేసాము. సో పుట్టినందుకైనా కాశీకి వచ్చాము. సో మన జీవితంలో ఏం జరగకపోయినా కానీ నేను చెప్పాలనుకున్న ఒకటే, మీ తల్లిదండ్రులను అయితే బాగా చూసుకోండి. మనం పుట్టినప్పుడు ఎంత ప్రేమ పంచారో వాళ్ళకి 60-70 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా మనం అంతే ప్రేమ పంచి చూసుకోవాలి. వాళ్ళకి సేవ చేసుకొని మన కర్మ అనేది పూర్తి చేసుకోవాలి. ఇది ఈ శ్రీరాముని యొక్క టెంపుల్. ఇక్కడ మనం దర్శించుకున్నాము. సో అన్నయ్య వాళ్ళు కూడా ఫోటో దిగుతున్నారు, నేను వీడియో తీశాను. చెక్కతో చేసిన ఉండి ఇదేమో చెక్కతో చేసిన శ్రీరాముని యొక్క టెంపుల్. ఇది బయట వరండాలో చాలా పీస్ఫుల్ ఉంది. ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఇది శ్రీరాముని యొక్క టెంపుల్. ఏంటంటే ఇక్కడ కృష్ణుడు ఒక చిటికన వేలుతోటి కొండని లేపారు కదా, అదే దాని కింద అందరూ దాచుకుంటారు కదా. ఇది హనుమాన్ టెంపుల్. ఇది ఇక్కడ చాలా హనుమాన్ టెంపుల్ అయితే బాగున్నాయి. సో ఇది ఒక హనుమాన్ టెంపుల్ చూడండి. ఇంకొకటి ఉంది, ఇది చందనంతో ఉన్న విగ్రహం అన్నట్టు. ఇది కూడా హనుమాన్ టెంపులే చూడండి. బయటకైతే వచ్చేసినాము. ఆటో ఎక్కి మనము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మన కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇది సర్కిల్ అన్నమాట. సో కాలభైరవ టెంపుల్ ఇది. కాలభైరవుడు అక్కడ ఫోటో తీయనిస్తలేరు. సో ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇది చూడండి ఎంత బాగుందో. మన లోపలికి వెళ్తున్నాము. సో ఇది బయట ఇట్లా ఫస్ట్ గేట్ ఇది. ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే ఫోన్స్ అయితే లోపలికి అలో లేదు. బయట అయితే చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. బయట నుండే బాగున్నాయి. ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా బయటనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. లొకేషన్ అయితే బాగుంది. ప్రతి ఒక్కరు ఇక్కడనే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. సో ఇక్కడైతే ప్రతిదీ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ ఫస్ట్ గేట్ అన్నమాట. ఇది ఫస్ట్ గేట్ నుంచి రైట్ సైడ్లో మళ్ళీ ఇంకా అక్కడ శివుని విగ్రహాలు అండ్ నందీశ్వరుడు ఉన్నాడు. సో మనం అక్కడ వెళ్దాము. గుడి లోపలికి అయితే సెల్ ఫోన్ అలో లేదు. మీకు ఆ శివుని అయితే మీకు దర్శనం ఇస్తాను. కాశీ విశ్వనాథుని మీకు నిజ రూపాన్ని మీకు చూపిస్తాను.